భారతదేశంలో ఈ అల్లుకొల్లాలం సృష్టించడానికి వెనక నుండి వచ్చినటువంటి స్పాన్సర్లు ఎవరు? ముఖ్యంగా ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి నిరసనలకి ఫుడ్ పార్సిల్స్ వస్తున్నాయి. అవన్నీ మన దేశంలో ఉన్నటువంటి వారు చేస్తున్నారు. కొంతమంది మద్దతుగా, అంటే వాళ్ళకి నేరుగా వెళ్ళి మద్దతు తెలపలేనటువంటి వారు ఈ విధంగా ఫుడ్ డెలివరీలు పంపించి కూడా మద్దతు తెలుపుతున్నారని చెప్తున్నారు. సరే, దాని గురించి పక్కన పెడదాం, అలా కూడా జరగవచ్చేమో. కానీ అసలైనటువంటి ఫండింగ్ ఎవరు చేస్తున్నారు అనేది డీప్ స్టేట్ మనకైతే ఇక్కడ ఖచ్చితంగా అమెరికాకి చెందినటువంటి డీప్ స్టేట్ అయితే ఇక్కడ వర్క్ చేస్తుంది. అటు అభిజిత్ దీప్కే వైపు నిలబడి ఈ అభిజిత్ దీప్కే అక్కడి నుంచి ఫండింగ్ ఇక్కడ తీసుకొస్తున్నాడు. అలాగే ఇటు సోనం వాంగ్చుక్ ఏమొచ్చేసి చైనా నుంచి, అలాగే ఖలిస్తాన్ నుంచి ఈ యొక్క స్పాన్సర్లు వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇప్పుడే ఖలిస్తాన్కి చెందినటువంటి గురుపంత్వంత్ సింగ్ అయితే వాడు నేరుగా మీరైతే ధర్నాలు ఆపకండి, మీరైతే నిరసనలు ఆపకండి, ప్రభుత్వంతో చర్చలకు కూర్చోకండి, సమస్య పరిష్కారం కనుక్కోకండి, మీరు ఇలాగే నిరసనలు చేపండి, అవసరమైతే నేను 10 కోట్ల రూపాయలు పంపిస్తానని చెప్పి వాడు నేరుగా చెప్పాడు. కానీ ఇక్కడ వీడు మాత్రమే కాదు, అసలైనటువంటి దేశాలు ఏంటంటే చైనా, అమెరికా. ఈ చైనా, అమెరికా దేశాలు రెండు ఒక్కటే కాదు, కానీ ఈ రెండింటి యొక్క లక్ష్యం ఒక్కటే: భారతదేశం ఎదగకూడదు, భారతదేశం ముక్కలవ్వాలి అవసరమైతే. లేదంటే పూర్తిగా ఏదైతే ఇప్పుడు జీడిపి పరంగా మేము 3వ స్థానంకి వచ్చేయాలని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నాడో, అలా 3వ స్థానంకి వస్తే వాళ్ళు భరించలేరు. ఇక్కడ 3వ స్థానంకి వచ్చినా మనకి చైనాకి చాలా వ్యత్యాసం ఉంటుంది. చైనా ఇప్పటికే $21 ట్రిలియన్ జీడిపికి వెళ్ళిపోయింది. మనం చూస్తే 4+ ట్రిలియన్ ఉన్నాం. మరి 4వ స్థానం, 5వ స్థానంలో ఉన్నటువంటి మనమే ఇంత తేడాతో ఉన్నప్పుడు, ఒకవేళ 3వ స్థానంకి వెళ్తే ఎంత? $5 ట్రిలియన్ వెళ్తే మనం 3వ స్థానానికి వచ్చేస్తాం. అది పెద్ద ఇదేమి కాదు. కానీ అప్పటికి మనకి వాళ్ళకి ఎంత తేడా ఉంటుంది అంటే ఇంచుమించు $16 ట్రిలియన్ తేడా ఉంటుంది. ఎందుకంటే మనం 5కి వెళ్ళామంటే అప్పటికి చైనా 22-23 ట్రిలియన్ వెళ్ళిపోతుంది. ఈ లెక్కను చూసినా కూడా మనకి వాళ్ళకి $16 ట్రిలియన్ వ్యత్యాసం ఖచ్చితంగా ఉంటుంది. అయినా సరే 3వ స్థానం అనేది భరించలేదు. ఎందుకంటే చైనా ఇదే సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే, 4-5 ట్రిలియన్ ఉన్నప్పుడే వాళ్ళ యువతను ఉపయోగించుకొని ఆ దేశ జనాభాని బలంగా మార్చుకొని మంచిగా ఎదిగి ఈరోజు $21 ట్రిలియన్ ప్రపంచంలోనే 2వ పవర్, అంటే సూపర్ పవర్ దేశంగా ఎదిగింది. పైగా ఇప్పుడు అమెరికాకి సవాల్ విసురుతోంది. మరి భారతదేశం కూడా ఇదే విధంగా స్థిరమైనటువంటి రాజకీయంతో ఈరోజు అత్యంత వేగంగా ఎదుగుతున్నటువంటి దేశం. పైగా నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఏ జనాభా అయితే బలహీనతని ఇంతకుముందు ప్రభుత్వాలు అనుకున్నాయో, ఇదే జనాన్ని బలంగా మార్చుకొని నరేంద్ర మోదీ పరిపాలిస్తున్నటువంటి పాలన గురించి కూడా ఇప్పుడు వీళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు. దేశం చూస్తే జీడిపిలో పెరుగుతుంది, మరొక వైపు జనాల్లో కూడా ఒక మంచి స్థిరమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. ఈ విధంగా ఉంటే ఇంతకుముందు మనం ఇలాంటి స్థిరమైనటువంటి నాయకత్వంతోటే కదా మనం అభివృద్ధి చెందామని చైనాకి భయం. ఇప్పుడు స్థిరమైన నాయకత్వం ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ అస్థిరమైనటువంటి రాజకీయ వ్యవస్థలతో, అస్థిరమైనటువంటి పరిపాలనతో ఉంటే అక్కడ ఎప్పటికీ అభివృద్ధి చెందదు. కాబట్టి చైనాకి, అమెరికాకి ఎప్పటికీ కూడా వాళ్ళు అనుకున్నది ఇక్కడ నెరవేరదు. అంటే వాళ్ళు అనుకున్నది నెరవేరదు అంటే ఇక్కడ మనం అనుకున్నది ఏదైతే అనుకుంటున్నామో, అభివృద్ధి చెందినటువంటి దేశంగా, సూపర్ పవర్ దేశంగా ఎదగాలనుకుంటున్నామో అది నెరవేరదు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలకి నాయకత్వం వస్తే చాలు, పదవులు వస్తే చాలు, ఈ దేశం ఏమైపోయినా పర్వాలేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళ వెనకేమొచ్చేసి వీళ్ళందరూ కూడా ఈ విధంగా పరిగెడతా ఉంటారు. అందుకు అక్కడి నుండి వచ్చినటువంటి స్పాన్సర్లతో ఇక్కడ వీళ్ళు రాళ్ళు రువుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఆలోచించండి, నీట్ పరీక్షకు అన్యాయమైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడ్డారు. కొంతమంది 20 మంది చనిపోయారు. దానికి నేను బాధపడుతున్నాను. వాళ్ళకి తగినటువంటి నష్టపరిహారం కూడా ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది. అలాగే ఆ పరీక్ష రాసినటువంటి వారు మొత్తం ఇప్పుడు కాలేజీకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే రెండోసారి నిర్వహించినటువంటి పరీక్షలో అంతా బాగా సవ్యంగా జాగిపోయింది. వాళ్ళు రాసుకున్నారు, పాస్ అయిన వాళ్ళు కాలేజీలకు వెళ్తున్నారు, చదువుకుంటున్నారు. వాళ్ళు ఎవరూ కూడా ఇప్పుడు ఢిల్లీకి వచ్చి ఇక్కడ నిరసనలు చేపట్టడం లేదు. మరి రెండోసారి పరీక్షలు నిర్వహించినప్పుడు బెంగళూరులో, మిగతా కర్ణాటక ప్రాంతంలో ఎందుకు ర్యాలీలు చేశారు? అక్కడెందుకు రోడ్లు బ్లాక్ చేశారు? మరి ఆ రోజు విద్యార్థులు సమయానికి రాలేనటువంటి 4-5 విద్యార్థుల జీవితాలు ఏమైపోయాయి? వాళ్ళకి మీరు క్షమాపణలు చెప్తారా? వాళ్ళకి మీరు నష్టపరిహారం ఇస్తారా? ఏం చేస్తారు మీరు? దానికి సమాధానం చెప్పండి. ఇవన్నీ కూడా ఇప్పుడు వెంటనే సమస్య పరిష్కారం కనుక దొరికితే వీళ్ళందరికీ నొప్పి. అందుకే ఈ పరిష్కారం దొరకనటువంటి ఈ డిమాండ్లు చేస్తూ ఉన్నారన్నమాట.